నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 110లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. వయా. వయాని తెలుగులో ద్వారా అని అంటాం. We went via హైదరాబాద్. We went via హైదరాబాద్. మేము హైదరాబాద్ ద్వారా వెళ్ళాం. Send the letter via email. Send the letter via email. ఈమెయిల్ ద్వారా లెటర్ పంపండి. వేరియేషన్. వేరియేషన్ని తెలుగులో వేరియేషన్ లేదా మార్పు అని అంటాం. There is a variation in prices. There is a variation in prices. ధరల్లో మార్పు ఉంది. This design has many variations. This design has many variations. ఈ డిజైన్కు చాలా వేరియేషన్లు ఉన్నాయి. వానిష్. వానిష్ని తెలుగులో అదృశ్యం అవ్వడం అని అంటాం. The cat vanished suddenly. The cat vanished suddenly. పిల్లి అకస్మాత్తుగా అదృశ్యమైంది. His fear vanished. His fear vanished. అతని భయం పోయింది. వ్యాన్. వ్యాన్ని తెలుగులో వ్యాన్ అని అంటాం. The van stopped near the school. The van stopped near the school. వ్యాన్ స్కూల్ దగ్గర ఆగింది. దే ట్రావెల్డ్ ఇన్ ఏ వ్యాన్. దే ట్రావెల్డ్ ఇన్ ఏ వ్యాన్. వారు వ్యాన్లో ప్రయాణించారు. వాల్యుబుల్. వాల్యుబుల్ని తెలుగులో విలువైన అని అంటాం. యువర్ టైమ్ ఈజ్ వాల్యుబుల్. యువర్ టైమ్ ఈజ్ వాల్యుబుల్. మీ సమయం విలువైనది. దిస్ ఈజ్ ఏ వాల్యుబుల్ గిఫ్ట్. దిస్ ఈజ్ ఏ వాల్యుబుల్ గిఫ్ట్. ఇది విలువైన బహుమతి. వాక్యూమ్. వాక్యూమ్ని తెలుగులో శూన్యం అని అంటాం. యూజ్ ఎ వాక్యూమ్ టు క్లీన్ ద ఫ్లోర్. యూజ్ ఎ వాక్యూమ్ టు క్లీన్ ద ఫ్లోర్. నేలను శుభ్రం చేయడానికి వాక్యూమ్ ఉపయోగించండి. ద రూమ్ వాజ్ ఇన్ ఏ వాక్యూమ్. ద రూమ్ వాజ్ ఇన్ ఏ వాక్యూమ్. గది శూన్యంలో ఉంది. యుటిలిటీ. యుటిలిటీని తెలుగులో ఉపయోగం అని అంటాం. దిస్ టూల్ హ్యాస్ గ్రేట్ యుటిలిటీ. దిస్ టూల్ హ్యాస్ గ్రేట్ యుటిలిటీ. ఈ సాధనం మంచి ఉపయోగం కలిగిస్తుంది. యుటిలిటీ బిల్స్ ఆర్ హై దిస్ మంత్. యుటిలిటీ బిల్స్ ఆర్ హై దిస్ మంత్. ఈ నెల యుటిలిటీ బిల్లులు ఎక్కువ. యూజువల్. యూజువల్ని తెలుగులో సాధారణ అని అంటాం. ఐ కేమ్ ఎట్ ద యూజువల్ టైమ్. ఐ కేమ్ ఎట్ ద యూజువల్ టైమ్. అతను సాధారణ సమయానికి వచ్చాడు. దిస్ ఈజ్ మై యూజువల్ రొటీన్. దిస్ ఈజ్ మై యూజువల్ రొటీన్. ఇది నా సాధారణ పనితీరు. అప్పర్. అప్పర్ని తెలుగులో పై భాగం అని అంటాం. ద అప్పర్ షెల్ఫ్ ఈజ్ ఎంప్టీ. ద అప్పర్ షెల్ఫ్ ఈజ్ ఎంప్టీ. పై షెల్ఫ్ ఖాళీగా ఉంది. షీ లివ్స్ ఆన్ ద అప్పర్ ఫ్లోర్. షీ లివ్స్ ఆన్ ద అప్పర్ ఫ్లోర్. ఆమె పై అంతస్తులో ఉంటుంది. యూసేజ్. యూసేజ్ని తెలుగులో వినియోగం అని అంటాం. ద యూసేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి కంట్రోల్డ్. ద యూసేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి కంట్రోల్డ్. నీటి వినియోగం నియంత్రించాలి. దిస్ వర్డ్ హ్యాస్ టూ యూసేజెస్. దిస్ వర్డ్ హ్యాస్ టూ యూసేజెస్. ఈ పదానికి 2 ఉపయోగాలు ఉన్నాయి. అప్సెట్. అప్సెట్ని తెలుగులో మనస్తాపం
అని అంటాం. ఐ యామ్ అప్సెట్ టుడే. ఐ యామ్ అప్సెట్ టుడే. నేను ఈరోజు బాధగా ఉన్నాను. డోంట్ గెట్ అప్సెట్. డోంట్ గెట్ అప్సెట్. బాధపడవద్దు. అర్జెంట్. అర్జెంట్ని తెలుగులో తక్షణ అని అంటాం. దిస్ వర్క్ ఈజ్ అర్జెంట్. దిస్ వర్క్ ఈజ్ అర్జెంట్. ఈ పని అత్యవసరం. కాల్ మీ ఫర్ అర్జెంట్ మ్యాటర్స్. కాల్ మీ ఫర్ అర్జెంట్ మ్యాటర్స్. అత్యవసర విషయాలకు నాకు కాల్ చేయండి. అప్స్టేర్స్. అప్స్టేర్స్ని తెలుగులో పై అంతస్తు అని అంటాం. షీ వెంట్ అప్స్టేర్స్. షీ వెంట్ అప్స్టేర్స్. ఆమె పై అంతస్తుకు వెళ్ళింది. మై రూమ్ ఈజ్ అప్స్టేర్స్. మై రూమ్ ఈజ్ అప్స్టేర్స్. నా గది పై అంతస్తులో ఉంది. అప్హోల్డ్. అప్హోల్డ్ని తెలుగులో నిర్వహించడం అని అంటాం. వి మస్ట్ అప్హోల్డ్ జస్టిస్. వి మస్ట్ అప్హోల్డ్ జస్టిస్. మనం న్యాయాన్ని నిలబెట్టాలి. హీ అప్హెల్డ్ ద రూల్స్. హీ అప్హెల్డ్ ద రూల్స్. అతను నియమాలను నిర్వహించాడు. అప్గ్రేడ్. అప్గ్రేడ్ని తెలుగులో మెరుగుపరచడం అని అంటాం. ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై ఫోన్. ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై ఫోన్. నా ఫోన్ను మెరుగుపరచాలి. దే అప్గ్రేడెడ్ ద సాఫ్ట్వేర్. దే అప్గ్రేడెడ్ ద సాఫ్ట్వేర్. వారు సాఫ్ట్వేర్ను మెరుగుపరిచారు. యూనివర్సల్. యూనివర్సల్ని తెలుగులో స్వతంత్ర అని అంటాం. లవ్ ఈజ్ యూనివర్సల్. లవ్ ఈజ్ యూనివర్సల్. ప్రేమ స్వతంత్ర ఉంది. దిస్ రూల్ ఈజ్ యూనివర్సల్. దిస్ రూల్ ఈజ్ యూనివర్సల్. ఈ నియమం సామాన్యంగా వర్తిస్తుంది. థియాలజీ. థియాలజీని తెలుగులో దైవశాస్త్రం అని అంటాం. హీ స్టడీడ్ థియాలజీ ఇన్ కాలేజ్. హీ స్టడీడ్ థియాలజీ ఇన్ కాలేజ్. అతను కాలేజీలో దైవశాస్త్రం నేర్చుకున్నాడు. థియాలజీ డీల్స్ విత్ రిలీజియస్ బిలీఫ్స్. థియాలజీ డీల్స్ విత్ రిలీజియస్ బిలీఫ్స్. దైవశాస్త్రం మత నమ్మకాల గురించి చెబుతుంది. యూనిఫామ్. యూనిఫామ్ని తెలుగులో యూనిఫామ్ అని అంటాం. స్టూడెంట్స్ వేర్ ఏ యూనిఫామ్ టు స్కూల్. స్టూడెంట్స్ వేర్ ఏ యూనిఫామ్ టు స్కూల్. విద్యార్థులు స్కూల్కు యూనిఫామ్ వేసుకుంటారు. హిజ్ యూనిఫామ్ ఈజ్ వెరీ నీట్. హిజ్ యూనిఫామ్ ఈజ్ వెరీ నీట్. అతని యూనిఫామ్ చాలా శుభ్రంగా ఉంది. అన్కంఫర్టబుల్. అన్కంఫర్టబుల్ని తెలుగులో అసౌకర్యంగా లేదా ఇబ్బందిగా అని అంటాం. దిస్ చైర్ ఈజ్ అన్కంఫర్టబుల్. దిస్ చైర్ ఈజ్ అన్కంఫర్టబుల్. ఈ కుర్చీ అసౌకర్యంగా ఉంది. ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ ఇన్ దట్ రూమ్. ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ ఇన్ దట్ రూమ్. ఆ గదిలో నాకు ఇబ్బంది అనిపించింది. అనేబుల్. అనేబుల్ని తెలుగులో చేయలేకపోయినా అని అంటాం. ఐ యామ్ అనేబుల్ టు అటెండ్. ఐ యామ్ అనేబుల్ టు అటెండ్. నేను హాజరు కాలేకపోయాను. షీ వాజ్ అనేబుల్ టు స్పీక్. షీ వాజ్ అనేబుల్ టు స్పీక్. ఆమె మాట్లాడలేకపోయింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.